ఫ్రెండ్స్, భారతదేశంలో గాడ్స్ ఓన్ కంట్రీ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారో మీకు తెలుసా? అలాగే ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయం ఏ రాష్ట్రంలో ఉందో తెలుసా? అవును ఫ్రెండ్స్, ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ రాష్ట్రంలో ఇప్పటికీ చాలామంది చిన్న చిన్న జబ్బులకు మందుల కంటే ఆయుర్వేద చికిత్సనే ఎక్కువగా నమ్ముతారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే దాదాపు ప్రతి గ్రామంలో ఒక పాఠశాల, ఒక ఆసుపత్రి ఉంటుంది. అయితే దేశంలో ఇలాంటి ప్రత్యేకత ఉన్న రాష్ట్రం ఇదొక్కటే. అంతేకాదు, భారతదేశంలో అత్యధికంగా మద్యం సేవించే ప్రజలు కూడా ఈ రాష్ట్రంలోనే ఉంటారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ కూడా ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలోని స్వర్గధామాల లాంటి అందమైన ప్రదేశాల్లో ఒకటిగా గుర్తించింది. ఈ రాష్ట్రం గురించి మరో గొప్ప విషయం ఏమిటి అంటే భారతదేశపు గొప్ప ఋషి అయిన శ్రీ శంకరాచార్యులు జన్మించింది కూడా ఈ నేలపైనే. ఇక్కడి సరస్సులు, జలపాతాలు, కొండలు, పచ్చని అడవులు, అందమైన బ్యాక్ వాటర్స్ చూస్తే నిజంగా ఇక్కడి నుంచి వెళ్ళాలనే మనసు రాదు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం భారతదేశపు దక్షిణ అంచున ప్రకృతి ఒడిలో ఒదిగిపోయిన అందమైన రాష్ట్రం కేరళ గురించి తెలుసుకోబోతున్నాం. సో మరింకెందుకు ఆలస్యం, మీ సీట్ బెల్ట్ను గట్టిగా బిగించుకోండి. మనం కేరళ యొక్క అద్భుతమైన ప్రయాణానికి బయలుదేరుదాం. అయితే ఇప్పుడు అన్నిటికంటే ముందుగా కేరళ యొక్క జనాభా గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం కేరళ జనాభా దాదాపు 3.5 కోట్లుగా ఉంది. అయితే ఇందులో సుమారు 1.60 కోట్ల మంది పురుషులు ఉండగా 1.74 కోట్ల మంది మహిళలు ఉన్నారు. అంటే కేరళలో పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రతి 1000 మంది పురుషులకు దాదాపు 1084 మంది మహిళలు ఉండడం కేరళ ప్రత్యేకత. అయితే మీకు తెలుసా, స్వాతంత్రానికి ముందు కేరళను తిరువాన్కూర్ అని పిలిచేవారు. తర్వాత ఆ పేరును మార్చి కేరళ అని పెట్టారు. అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే 1956 నవంబర్ 1న రాష్ట్రాల పునర్వస్తీకరణ సమయంలో ట్రావెన్కోర్, కొచ్చిన్, మలబార్ ప్రాంతాలను కలిపి కేరళ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు మనం చూస్తున్న కేరళ అప్పటి కేరళలా ఉండేది కాదు. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు 2 దశాబ్దాల పాటు కేరళను భారతదేశంలో అత్యంత పేద, వెనకబడిన రాష్ట్రాల్లో ఒకటిగా భావించేవారు. అప్పట్లో అక్కడి ప్రజలకు తినడానికి సరిపడా బియ్యం అందించడం కూడా చాలా పెద్ద సవాలే. అంతేకాకుండా అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కూడా కేరళలో ప్రతి ఒక్కరికి తినడానికి సరిపడా బియ్యం అందే వరకు నేను అన్నం తినను అని చెప్పినట్లు చెబుతారు. కానీ కాలం మారింది. ఈరోజు అదే కేరళ భారతదేశంలో వరి ఎక్కువగా పండించే రాష్ట్రాల్లో ఒకటిగా ఎదిగింది. అంతేకాదు, దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన సంపన్న రాష్ట్రాల్లో కూడా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఫ్రెండ్స్, కేరళ తన విద్యా వ్యవస్థ మరియు ఆరోగ్య సౌకర్యాలపై ఎక్కువగా శ్రద్ధ చూపిస్తుంది. అందుకే ఈరోజు కేరళను భారతదేశంలోనే అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా గుర్తిస్తారు. ఇక్కడ అక్షరాస్యత రేటు దాదాపు 96%. అంతేకాదు, ప్రతి చిన్నారికి ప్రాథమిక విద్య అందేలా చర్యలు తీసుకున్న తొలి రాష్ట్రంగా కూడా కేరళ గుర్తింపు పొందింది. అయితే ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే భారతదేశంలో ఇల్లు లేని వారి సంఖ్య అత్యంత తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి. అవును, ఇక్కడ దాదాపు 99% మంది ప్రజలకు సొంతంగా నివసించడానికి ఇల్లు ఉన్నాయి. అయితే కేరళ ఇంత అభివృద్ధి చెందడానికి మరో ముఖ్యమైన కారణం తక్కువ స్థాయిలో అవినీతి ఉండడమే అని చాలామంది భావిస్తారు. ప్రజలు, ప్రభుత్వం కలిసి నిజాయితీగా పనిచేస్తే అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతుందో తెలుసుకోవడానికి కేరళ ఒక మంచి ఉదాహరణ. ఫ్రెండ్స్, ఈరోజు కేరళ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఎంతో బలంగా ఉంది. ఎందుకంటే రాష్ట్ర జీడిపి సుమారు $131 బిలియన్ పైగా ఉండగా ఇక్కడి తలసరి ఆదాయం దాదాపు $3,000. అంటే ఇది భారతదేశ సగటు తలసరి ఆదాయం కంటే కూడా చాలా ఎక్కువ. ఫ్రెండ్స్, కేరళ ప్రజలు ప్రాథమికంగా మలయాళ భాషలో మాట్లాడుకుంటారు. కానీ ఇంగ్లీష్ భాషపై కూడా వీరి పట్టు బలంగా ఉంటుంది. భారతదేశంలో అత్యుత్తమ ఇంగ్లీష్ కేరళ ప్రజలే మాట్లాడతారు. నీతి ఆయోగ్ నివేదికలో కూడా కేరళను భారతదేశంలోని అత్యంత సంపన్న రాష్ట్రాల జాబితాలో చేర్చారు. ఇక్కడి ప్రజల జీవన విధానం మరియు లైఫ్ స్టైల్ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. ఇదే కారణం వల్ల కేరళ ప్రజలు భారతదేశంలోనే అత్యంత ఎక్కువ కాలం జీవిస్తారు. ఈ రాష్ట్రంలో నివసించే ప్రజల సగటు జీవితకాలం 75 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈరోజు కేరళలోని ప్రతి గ్రామంలోనూ పాఠశాల, ఆసుపత్రి మరియు బ్యాంక్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు, కేరళ భారతదేశంలోనే ప్రతి గ్రామంలోనూ ఆసుపత్రి ఉన్న ఏకైక రాష్ట్రం అని తెలుసుకోవడం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. బహుశా ఇదే కారణం వల్ల
ఇక్కడి ప్రజల సగటు వయసు భారతదేశంలోనే అత్యధికంగా ఉంది. ఈ ఆసుపత్రులు గ్రామాల్లో ఉన్నప్పటికీ వీటిలో అన్ని ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఆసుపత్రి ఉండడం వల్ల రాష్ట్రంలో శిశు మరణాల రేటు కూడా భారతదేశం మొత్తంలో అత్యంత తక్కువగా ఉంది. అయితే ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే ఆయుర్వేదం అనేది ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ప్రధాన వైద్య విధానంగా ఉంది. మరియు ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఇదే వైద్య విధానంతో తమకు చికిత్స చేయించుకోవడానికి ఇష్టపడతారు. ఫ్రెండ్స్, కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుస్తారని మీకు తెలుసా? ఎందుకంటే ఇక్కడ అన్ని మతాల ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. శబరిమల ఆలయం, పద్మనాభస్వామి ఆలయం దర్శించుకోవడానికి ప్రపంచం నలుమూలల నుండి ఇక్కడికి ప్రతిరోజు కొన్ని లక్షల మంది ప్రజలు వస్తుంటారు. భారతదేశపు మొట్టమొదటి మసీదు క్రీస్తు శకం 629లో కేరళలోనే నిర్మించబడింది. దాని పేరు మాలిక్ దినార్. అలాగే భారతదేశపు మొట్టమొదటి చర్చ్ కూడా కేరళలోనే నిర్మించబడింది. దాని పేరు సెయింట్ థామస్ క్యాథలిక్ చర్చ్. కేరళ ప్రజలు ఉపాధి కోసం సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్ మరియు ఖతార్ వంటి గల్ఫ్ దేశాలకు పెద్ద సంఖ్యలో వెళ్తారు. గల్ఫ్ దేశాలలో మీకు చాలామంది డ్రైవర్లు కేరళ రాష్ట్రానికి చెందినవారే కనిపిస్తారు. ఈరోజు కేరళ రాష్ట్రపు నర్సులు భారతదేశంతో పాటు ప్రపంచంలోని అన్ని పెద్ద ఆసుపత్రులలో తమ సేవలను అందిస్తున్నారు. కేరళ మహిళలు లేని నర్సింగ్ కాలేజీ భారతదేశంలో బహుశా ఎక్కడా ఉండకపోవచ్చు. ఇక మతం విషయానికి వస్తే కేరళ రాష్ట్రంలో 55% జనాభా హిందూ మతానికి చెందినవారు కాగా 26% మంది ముస్లింలు, క్రైస్తవ మతాన్ని అనుసరించే వారి సంఖ్య 18% వరకు ఉంది. ఫ్రెండ్స్, కేరళ అనేది ఒక మలయాళ పదం. దీని అర్థం కొబ్బరి చెట్ల యొక్క భూమి అని అర్థం. కేరళలో మీకు ఎటు చూసినా కొబ్బరి చెట్లే కనిపిస్తాయి. ఇక్కడ కొబ్బరి నీళ్ల బాటిల్ కంటే కూడా చౌకగా దొరుకుతాయి. ఇది కాకుండా దీనిని ల్యాండ్ ఆఫ్ లాటెక్స్ అని కూడా పిలుస్తారు. సహజ రబ్బరు ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉంది. మరియు భారతదేశం మొత్తంలో 90% పైగా రబ్బరు ఉత్పత్తి కేవలం కేరళ రాష్ట్రంలోనే జరుగుతుంది. ఇది కాకుండా కేరళను ల్యాండ్ ఆఫ్ స్పైసెస్ అని కూడా పిలుస్తారు. మరియు వేల సంవత్సరాలుగా కేరళ సుగంధ ద్రవ్యాలు యూరోప్ మరియు అరబ్ దేశాలకు సరఫరా చేయబడుతున్నాయి. పసుపు, నల్ల మిరియాలు, యాలకులు మరియు అల్లం ఇక్కడ పెద్ద ఎత్తున పండిస్తారు. కేరళ కాఫీ మరియు టీ కూడా చాలా మంచివిగా పరిగణించబడతాయి. సో ఒకవేళ మీరు కేరళకు వెళితే ఇక్కడ టీ తోటల విహారాన్ని అస్సలు మిస్ అవ్వకండి. కేరళకు 580 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం ఉంది. మరియు ఇందువల్లనే ఇక్కడ చేపలతో పాటు అనేక రకాల సీ ఫుడ్ వ్యాపారం జరుగుతుంది. తిరువనంతపురం జిల్లాలో ఉన్న టెక్నో ఐటీ పార్క్ అతిపెద్ద ఐటీ పార్కులలో ఒకటి. కేరళ రాష్ట్రాన్ని నదుల ప్రదేశం అని పిలిచినా తప్పులేదు. ఎందుకంటే ఇక్కడ చిన్నవి పెద్దవి కలిపి మొత్తం 44 నదులు ప్రవహిస్తాయి. వీటిల్లో 41 నదులు పడమర వైపు ప్రవహిస్తే 3 నదులు తూర్పు వైపు ప్రవహిస్తాయి. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉన్న అనయముడి దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన శిఖరం. దీని ఎత్తు 2685 మీటర్లుగా ఉంది. ఫ్రెండ్స్, కేరళను భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రాలలో ఒకటిగా భావిస్తారు. ఇక్కడి ప్రజలు వినోదం, విలాసాల విషయంలో కూడా వెనుకబడి లేరు. చాలామంది పంజాబ్ రాష్ట్ర ప్రజలు అత్యధికంగా మద్యం తాగుతారని అనుకుంటారు. కానీ మద్యం సేవించే విషయంలో కేరళ భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం. ఫ్రెండ్స్, కేరళ ప్రజలకు బంగారం అంటే చాలా ఇష్టం. నివేదికల ప్రకారం భారతదేశం మొత్తంలోని 20% బంగారం వ్యాపారం కేవలం కేరళలోనే జరుగుతుంది. మలబార్ గోల్డ్ వంటి అనేక పెద్ద ఇండియన్ జ్యువెలరీ కంపెనీల ప్రధాన కార్యాలయాలు కేరళలోనే ఉన్నాయి. కేరళ చలనచిత్ర పరిశ్రమను మాలీవుడ్ అని పిలుస్తారు. ఇక్కడ మలయాళ చిత్రాల నిర్మాణం జరుగుతుంది. మై డియర్ కుట్టిచాతన్ భారతదేశపు మొట్టమొదటి 3D సినిమా మరియు ఇది మలయాళ భాషలోనే నిర్మించబడింది. అలాగే మాలీవుడ్ చిత్రం అమ్మ అరియన్ భారతదేశంలోనే ప్రజల నుండి డబ్బు సేకరించి నిర్మించిన మొదటి సినిమా. కేరళ ప్రజలకు ఏనుగులంటే ప్రత్యేకమైన ప్రేమ. ఇక్కడ మీకు ప్రతి చోట ఏనుగులు కనిపిస్తాయి మరియు ఏనుగు సవారీ ఆనందాన్ని కూడా మీరు ఇక్కడ పొందవచ్చు. ఇక చరిత్ర విషయానికి వస్తే కేరళ తన చరిత్రకు కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చేర రాజవంశం అత్యధిక కాలం పాలించింది. ఇది కాకుండా ఈ రాష్ట్రం హైదర్ అలీ మరియు టిప్పు సుల్తాన్ పాలించిన మైసూర్ రాజవంశంలో కూడా భాగమైంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ద్రావిడ కళా శైలి యొక్క అద్భుతమైన దృశ్యం కూడా కనిపిస్తుంది. కేరళ రాష్ట్రం తన సంస్కృతి, పండుగలు మరియు వంటకాలకు కూడా చాలా ప్రసిద్ధి చెందింది. దేశ విదేశాలలో ప్రసిద్ధి చెందిన మోహినియాట్టం మరియు కథక్కలి నృత్య రూపాలు కేరళలోనే జన్మించాయి. కేరళలో ఏడాది పొడవునా అనేక పండుగలను వైభవంగా జరుపుకుంటారు. మరి ముఖ్యంగా ఓనం పండుగను వారు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. నిజానికి ఈ పండుగను రైతుల పండుగగా భావిస్తారు మరియు అన్ని మతాలు, వర్గాల ప్రజలు ఈ పండుగను జరుపుకుంటారు. వీటితో పాటు త్రిశూర్, పోరం, విషు,
ఆరన్ముల బోట్ ఫెస్టివల్ మరియు అడూర్ గజ మేళాలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. మీరు సంవత్సరంలో ఏ నెలలో ఇక్కడికి వెళ్ళినా ఏదో ఒక వేడుక జరుగుతూనే ఉంటుంది. ఇక ఆహారం విషయానికి వస్తే కేరళ ఆహారం చాలా అద్భుతంగా ఉంటుంది. కేరళ ప్రసిద్ధ వంటకాలలో కరిమీన్ పొల్లిచ్చాతు, కేరళ స్టైల్ ఫిష్ మోలీ వంటివి ఉన్నాయి. వీటిల్లో కొన్ని వంటకాలు మీకు కొత్తగా అనిపించవచ్చు, ఎందుకంటే చాలా వంటకాల పేర్లు మలయాళ భాషలో ఉంటాయి. మీ స్నేహితుడు ఎవరైనా కేరళకు చెందినవారైతే వారిని మీరు ఈ రుచుల గురించి అడగవచ్చు. ఫ్రెండ్స్, కేరళ టూరిజం గణాంకాల ప్రకారం 2019 సంవత్సరంలో 1.83 కోట్ల మంది పర్యాటకులు ఈ రాష్ట్రాన్ని సందర్శించారు మరియు పర్యాటకం ద్వారా 45,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం వచ్చింది. కేరళ రాష్ట్రంలో మొత్తం 14 జిల్లాలు ఉన్నాయి మరియు ప్రతి జిల్లాలోనూ మీకు సందర్శించడానికి అనేక అద్భుతమైన ప్రదేశాలు లభిస్తాయి. మున్నార్ కేరళలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక ప్రాంతం. కేరళలోని అలపుజ జిల్లాను సౌత్ ఆఫ్ వెనిస్ అని పిలుస్తారు. ఇక్కడి ప్రకృతి అందాలు అద్భుతమైనవి. ఈ ప్రదేశంలో మీరు అలపుజ బీచ్, మారీ బీచ్, రవి కరుణాకరన్ మ్యూజియం, పున్నమడ లేక్ వంటి ప్రాంతాలకు వెళ్ళి ఆనందించవచ్చు. మరియు ఇక్కడ ఉన్న పద్మనాభస్వామి ఆలయం కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయంగా పరిగణించబడుతుంది. ఇక్కడ $1 ట్రిలియన్ కంటే ఎక్కువ విలువైన బంగారం ఉందని చెబుతారు. అంతేకాకుండా ఈ ఆలయ నేలమాలి గల్లోని కొన్ని గదులను వందల సంవత్సరాలుగా తెరవలేదు. ఈ నేలమాలి గల్లో బిలియన్ల రూపాయల విలువైన వజ్రాలు, ఆభరణాలు మరియు నగలు ఉన్నాయి. ఇది కాకుండా మీరు బేకల్లో ఉన్న బేకల్ కోటను తప్పకుండా సందర్శించండి. ఇక్కడ 35 గుహల సమూహం కూడా ఉంది. ఇది పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. వాయనాడ్ కూడా కేరళలో చూడదగ్గ ఒక అద్భుతమైన ప్రదేశం. ఇవి కాకుండా ఎర్నాకుళం, కోజికోడ్ మరియు కన్నూరు వంటి ప్రదేశాలలో కూడా మీకు చూడడానికి అద్భుతమైన ఎన్నో స్థలాలు ఉన్నాయి. అదే ఒకవేళ మీకు వన్యప్రాణులు ఇష్టమైతే కేరళ మిమ్మల్ని అస్సలు నిరాశపరచదు. పెరియార్ నేషనల్ పార్క్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, పంపాదుమ్ పోలా నేషనల్ పార్కులలో మీకు భారతదేశంలోని ఇతర రాష్ట్రాలలో ఎక్కడా కనిపించని అనేక వన్యప్రాణులు మరియు జంతువులు కనిపిస్తాయి. వివిధ దేశాల నుండి ప్రజలు కేరళ అందాలను చూడడానికి ఏటా ఇక్కడికి వస్తుంటారు. అలాగే కేరళ రోడ్డు మరియు రైలు మార్గాల ద్వారా భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలతో అనుసంధానించబడి ఉంది. మీరు కేరళ సందర్శించడానికి వెళితే మీతో కనీసం 7 నుండి 8 రోజుల సమయాన్ని ఖచ్చితంగా ఉంచుకోండి. అప్పుడే మీకు ఈ రాష్ట్రపు అసలైన అందాల అనుభూతి కలుగుతుంది. ఈ రాష్ట్రం త్వరగా చూసి వెళ్ళిపోయే వారి కోసం కాదు, ప్రశాంతంగా మరియు నిమ్మలంగా ప్రకృతి అందాలను అనుభవించడానికి కేరళ రాష్ట్రం ఉత్తమమైనది. సో ఫ్రెండ్స్, ఇది మన దేశంలోని అత్యంత అందమైన రాష్ట్రం గురించి విశేషాలు. ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. మీలో ఎవరైనా కేరళ నుండి ఉంటే మాకు కామెంట్స్లో తెలియచేయండి. ఒకవేళ మీరు కేరళ నుండి కాకపోతే మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో అది కూడా మాకు చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.